ధాన్యం దిగుమతి కోసం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యంతో వచ్చిన లారీల లోడును అన్లోడ్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాయడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబానికి దూరంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. పాలనలో ఇటు రైతులతో పాటు ఇటు లారీ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ముఖ్యంగా వరి ధాన్యం ఇటు కొనుగోలు కేంద్రాల వద్ద లోడ్ చేసుకున్నటువంటి లారీ డ్రైవర్లు ఇటు రైస్ మిల్లర్ వద్ద కూడా ఇబ్బంది కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజుల తరబడి వరి కొనుగోలు ఇటు అన్లోడ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్లు రోజుల తరబడి కూడా వెయిట్ చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనిపై మాట్లాడానికి లారీ డ్రైవర్లు ఉన్నారు. వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ప్రధానంగా ఎన్ని రోజులు ఇది తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? 4 రోజులు సార్, కాల్ చేస్తలేరు. ఇల్లు ఏమో మాల్ మంచి కిలోమీటర్ కటింగ్ అంటారు, ఆ సామాన్లు ఏమో ఒప్పుకుంటలేరు. దాని గురించి మేము ఆగి బోటు సన్నమంది కావాలంటారు. ఇది దొడ్డుది తీసుకొచ్చినాం. మేము దొడ్డుది తీసుకొస్తే మాల్ ధర ఫరక్ ఉంటే ఏం లేమంటారు, మాల్ కటింగ్ అంటారు. అందులో మాల్ కటింగ్ అంటే అస్సాంలో ఒప్పుకుంటలేరు. అస్సాంలో ఒప్పుకుంటలేరు. చెప్పండి, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు, ఏమంటారు రైస్ మిల్ వాళ్ళు? 2 दिन हो गए आके खड़े को. సీరియల్ వచ్చినప్పుడు చేస్తాం అంటున్నారు వాళ్ళు. ఇట్లా 3 రోజులు ఇవాళకి 3 రోజులు ఇవాళకి బోధన నుంచి వచ్చి డైలీ పోవాలా రావాలా, 30 పోవాలా 30 రావాలా. 3 రోజులకి ఎన్ని ఖర్చులు అవుతున్నాయి. అంటే 3 రోజుల నుంచి కూడా మీరు వెళ్తున్నారు, వస్తున్నారు, ట్రావెలింగ్ ఖర్చు కావచ్చు, తిండి ఖర్చు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రైస్ మిల్ వాళ్ళు ఏమంటున్నారు అసలు, ఎందుకు అన్లోడ్ చేసుకుంటలేరు? సీరియల్తోనే చేస్తా అంటున్నారు, ఏమని అంటున్నారు అంతే. బాధ్కరం ఆ కారణం ఏంటంటే ఇది కావాలంటున్నారు. మాకు ఏం చెప్తలేరు వాళ్ళు, కారణం మాకు ఏం చెప్తలేరు. అట్లా రిజెక్ట్ అంటే వీళ్ళు ఏమంటారు, మాల్ కటింగ్ అంటారు. మాల్ కటింగ్ అంటే సొసైటీ అయినాక మోతే అయినాక ఫోన్ చేస్తే వాళ్ళే అంటారు, అస్సాంలో ఒప్పుకుంటలేరు. మా మాల్ మంచిగా ఉన్నది, కటింగ్ ఎందుకు అంటుండ ఆయన అని అది చెప్తారు. అన్న మీరు చెప్పండి, మరి మీరు ఏమంటున్నారు, ఎందుకు ఇన్ని రోజులు అవుతుంది? 3 दिन हम आके इधर 3 दिन में भी सिरेल से खाली करते बोल रहे. पहले बारीक माल उतार रहे, मोटा माल नहीं उतार रहे. अभी सिरेल से खाली कर दो बोल रहे. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, అసలు ఎందుకు కొనుగోలు చేయడం లేదు? అసలు ఇక్కడ 4 రోజులు అవుతుంది అక్కడ వచ్చి. పిడిలేదు, ఒకటి ఫోన్ రాలేదు, ఒకటి లేదు, శాంపుల్ ఎత్తలేదు. ఇప్పుడు బండి నిల్చున్నా మాట్లాడు బ్రోకర్ ఆఫీస్లో మాట్లాడి ఉన్నాము. వాళ్ళు మాట్లాడుతున్న చొప్పున 5 వేలు పోతా ఉన్నారు రాలేదన్న మనది. మరి 5 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, మరి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు ఉంది? ఎలా అంటే తినడం మనం భోజనం అంతా మా డబ్బులు ఓనర్ ఇస్తున్నారు. వీళ్ళు 5 వేలు ఓనర్ పిల్లలేదన్నా, ఓ రెస్పాన్స్ లేదన్నా. వాళ్ళు ఒకసారి కొట్ట వస్తున్నారు. నిన్న పోయి మాట్లాడుతున్నా కొట్ట వస్తున్నారు, రీపోలు ఎత్తుని కొట్ట వస్తున్నారు వాళ్ళు. ఎందుకు కొట్టేస్తున్నారు? బండి అవుతున్నా, బండిలో నిలిచా పిలిచాము అంతదా. వాళ్ళు మాట్లాడితే ఏమి మనం పిలిచినాము, నీ బండిలో కూర్చుంటా. ఇది బండి ఓడిన లోపల 5-6 బండ్లు నిలుచుంది. ఇంకా ఇది బియ్యం దిగులు తెలియదు. ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు మనకు తెలియదు, ఎప్పుడు పిలిచిందని తెలియదు. మన బయట ఊరు తమిళనాడు, మన ఇక్కడ ఉండి మన తెలంగాణలో ఉండి మాట్లాడుతున్నాం. మన ఊరు ఉండరే, మన మరళి వాళ్ళ మాట్లాడాలి, ఓనర్ వాళ్ళ మాట్లాడాలి. మనం ఏమి మాట్లాడుతున్నాం, మన వాళ్ళ డ్రైవర్ లేబర్లు వేరే ఏమి చూస్తున్నాం. కంపెనీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎత్తాలా, లేదంటే బ్రోకర్ వాళ్ళు ఎత్తాలా, ఇలా బియ్యం వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎత్తాలా. ఓవర్ రెస్పాన్సిబిలిటీ మనం ఏమి చేస్తున్నాం? 2 दिन तो बोले जाके पूछा अंदर तो क्या बोल रहा हो, बारीक माल का गाड़ी खाली करता, मोटा माल का नहीं करता. अभी सिर्फ बगैर सिर्फ गाड़ा पूरे अंदर जा रहे, पीछे गाड़ा सामने गए. पूछे तो जाके बोलता कि वो बारीक माल ले रहे, मोटा माल नहीं ले रहे बोल के बोल रहा. बाद में बात कर तो बोल के बोल रहा ऐसा. जाके ఆమె అందరూ వీళ్ళు ఒకటే చెప్తున్నారు కదా, తమ ఫ్యామిలీ కూడా వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు తీసుకువచ్చి ఇక్కడ రైస్ మిల్ వాడ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ రైస్ మిల్ వాళ్ళు కూడా కొనుగోలు చేయడం అని చెప్పి ఇటు 3 రోజుల నుంచి 4 రోజులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా 15 ఖచ్చితంగా మాల్ కొనుగోలు చేయాలని చెప్పి కూడా అన్లోడ్ చేసుకోవాలని చెప్పినప్పటికీ కూడా అవి బుట్ట దాఖలు అవుతున్నాయని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానిస్, నిజామాబాద్.